హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పెసరపప్పు టమాటో కర్రీ. ఒక టీ గ్లాస్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉల్లిపాయలు, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటో, ఇంకా తగినంత ఉప్పు, నూనె చాలా తక్కువ వాడతాను. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా మంచిగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మెంతి కూర వేసి బాగా మంచిగా గోలనివ్వాలి. కొత్తిమీర, పెసరపప్పు, మంచిగా వేగిన తర్వాత గోలిన తర్వాత పసుపు, కారం, టమాటాలు వేసుకోవాలి. పప్పులో నీళ్లు ఎన్ని పోసుకోవాలి అనేది కొలత చూసుకుందాం. పల్చగా కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోండి, గట్టిగా ఉండాలి అంటే నీళ్ళు తక్కువ పోసుకోండి. స్పైసీగా ఘాటుగా కావాలంటే ఒక లవంగం, బండ పువ్వు, బిర్యానాకు ఇవి వేసి చేసుకోండి, బాగుంటుంది. మేము ఘాటుగా తినం కాబట్టి మామూలుగానే చేస్తున్నాను. మూడు టీ గ్లాసుల నీళ్ళైతే పోసాను. ఇంకా మెత్తగా పల్చగా కావాలనుకుంటే ఇంకెక్కువ 4-5 గ్లాసుల నీళ్ళు పోసుకొని చేసుకోండి. అన్నము, పెసరపప్పు, టమాటో, చింతపండు చారు కలుపుకొని తింటే చాలా టేస్టీగా వస్తుంది. పప్పు ఉడికింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.